పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు అరాచకం సృష్టించారు. పోలింగ్ డే రోజుతో పాటు తర్వాత పోలింగ్ అయిన 2 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓటేశారో వాళ్ళ ఇళ్లపైన పడి ధ్వంసం చేశారు, వాళ్ళని భౌతికంగా గాయపరిచారు. అయితే పూర్తి స్థాయిలో కొంతమంది అయితే గ్రామాలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మనతో పెదకూరపాడు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన అడుగుతున్నాం. ఎలా ఉంది సార్ పరిస్థితి ఇప్పుడు? గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా పెదకూరపాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలు, బూతుల్లోకి వెళ్ళి కొట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి. గత సంస్కృతిలో ఎప్పుడు కూడా ఇది లేదు. ఇది మరి ఈ పీరియడ్లో చంద్రబాబు నాయుడు కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకుంది దీనికి అని అర్థమవుతుంది. మరి పోలీస్ వ్యవస్థనే వశపరుచుకొని వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయటం, మెజార్టీ ఉన్న బూతుల మీద దాడులు చేసి ఎలక్షన్ జరగకుండా పర్సంటేజ్ తగ్గిద్దామనే ఆలోచన. మరి ఎక్కడ గొడవ జరుగుతున్న పోలీసుని పోలింగ్ చేస్తుంటే వాళ్ళు రాకుండా 2-3 గంటలతోటి కూడా కనీసం ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు వెళ్ళవు. ప్రతిపక్షంలో ఉండగా ఎవరైనా ఎలక్షన్ చేసుకుందాం జాగ్రత్తగానే ఆలోచన చేసుకుంటారు, కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా లేరు. అధికారం మాకుంది, లేకపోతే మేము అధికారంలో రాబోతున్నాము అని వశపరుచుకొని పోలీస్ వ్యవస్థని దారుణమైన పరిస్థితులు చేయడం జరిగింది. పోలింగ్ డే రోజు అసలు మీ నియోజకవర్గంలో ఎలా ఉంది? కొన్ని పోలింగ్ బూతుల్లో జ్వరపడి ఏజెంట్లను లాక్కొచ్చారు, చాలా చోట్ల గొడవలు చేశారు. అసలు ఆ రోజు ఎలా ఉంది? ఆ పోలింగ్ బూతుల్లోకి చీఫ్ ఏజెంటో క్యాండిడేటో పోతారు. అసలు మామూలుగా పబ్లిక్ 20 మంది 30 మంది డైరెక్ట్గా తోసుకొని వెళ్ళటం, నాయకులు అక్కడ అలరి సృష్టించటం, ఇలాగా చేయటం వల్ల భయభ్రాంతులకు గురి చేసి ఆ బూతుల్లో పోలింగ్ శాతం తగ్గిద్దామని వాళ్ళ ప్రయత్నం చేశారు. కానీ అది ఎక్కడా కూడా జరగలేదు. పోలింగ్ శాతం 90% అయింది. అట్లాగే కొన్ని గ్రామాల్లో భయభ్రాంతులు, రాళ్ళు, సీసాలు, కట్లో ఎన్ని తీసుకుని ఎమ్మడబట్టడం, కొత్తపల్లి కానీ అట్లాగే అచ్చంపేట, ఏలుపూర్లో అయితే ఎస్సీలని పాపం ఎస్సీ కాలనీలోకి పోయి ఓసీ వాళ్ళు సపరేట్ బూత్, అసలు ఆ బూత్ మీద కూడా వీళ్ళే పోయి వాళ్ళని కింద పడేసి కొట్టడం, లేడీస్ని కూడా అసభ్యంగా మాట్లాడటం, ఇలాంటి చర్యలు పాల్పడ్డారు. సరే అది అయిపోయింది. తెల్లారి మళ్ళీ వాళ్ళ కాలనీ మీద పోయి తెల్లారి కూడా వాళ్ళని ఉదయాన్నే పోయి పోలింగ్ అయిపోయింది కదా, తెల్లారి మార్నింగ్ వెళ్ళి వాళ్ళ కాలనీ మీద పడి, ఎస్సీ కాలనీ మీద పడి కొట్టడం, కనీసం వాళ్ళకి మంచినీళ్ళు కూడా రాకుండా ఆపటం, ఇంత దారుణమైన పరిస్థితులు చేయటం జరుగుతుంది. వాళ్ళు కేసు పెడతారు, మళ్ళీ కేసు కూడా పెట్టనీయకుండా ఎదురు తిరిగి కొట్టడం, మళ్ళా ఆ బూత్లోకి వెళ్ళిన ఏజెంటుల్ని ఇళ్ళకి వెళ్ళి కొట్టడం, అంటే భయభ్రాంతుల్ని చేయటం. ఇక ఒకవేళ గవర్నమెంట్ వచ్చి కచ్చ తీర్చుకోలేము అని మళ్ళా 4వ తారీఖు వైసీపీ వచ్చిందనుకో ఇవన్నీ చేయలేమని ఇలాంటి చర్యలకే పాల్పడుతూ ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా. మొన్న కూడా కోసూరులో ఒక ఇంటి మీద పడి దాడి చేసి కొట్టడం, ఆ ఇంట్లో టీవీలో ఎన్ని ధ్వంసం చేయటం. అసలు ఎందుకు చేస్తున్నారు ఎవరికి అర్థం కాదు. పోలీస్ వ్యవస్థ ఏమైందో అర్థం కాదు. మరి నిన్న డీజీపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, నేను ఎలక్షన్ ముందు 5 రోజుల ముందే వచ్చాను, నేను మెన్నే అపాయింట్మెంట్ ఇచ్చినట్టు సరిపోయింది, నాకేం తెలియలేదని చెబుతున్నాడు డీజీపీ. అలాంటి డీజీపీని వేశారు. అసలు లాస్ట్లో ఇంకంతకన్నా సీనియర్స్ ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, రన్నింగ్లో ఉన్నవాళ్ళు డీజీపీని వేయకుండా మరి ఎందుకు మార్చారో తెలియదు. మరొక అబ్జర్వర్ని, రిటైర్డ్ అయిన అతన్ని ఒక అబ్జర్వర్గా వేశారు. మరి ఎందుకు వేశారు, రిటైర్డ్ అయిన ఎందుకు వేశారో నాకు తెలియదు. మరి ఇట్లా వ్యవస్థల్ని నాశనం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఈ ఎలక్షన్ జరగడం అనేది జరిగింది. గొడవలు జరిగేటప్పుడు మీరు చాలాసార్లు ఎస్పీ స్థాయి అధికారులకు కూడా ఫోన్ చేశారు, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఎస్పీ లేదు, డిఎస్పీ లేదు, సిఏ లేదు, ఎవడో ఫోన్ ఎత్తలేదు. అసలు ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తలేదు. ఒక ఇంట్లో మరి ఖమ్మంపాడులో వాళ్ళ బూత్ మీద రౌండప్ చేసి వాళ్ళని కొడుతున్నారని చెప్పి ఎస్ఐకి చేసాం, సిఏకి చేసాం, డిఎస్పీకి చేసాం, ఎస్పీకి చేసాం. మరి ఇంతమంది ఎవరికి చేసినా కూడా రెస్పాండ్ అవ్వలేదు. అక్కడ ఆల్రెడీ నష్టం జరిగిపోయింది. జరిగిన తర్వాత 2 గంటలకు దాటం, కాళ్ళు ఎరగొట్టారు, తలకాయలు పాల్గొట్టారు, మొహం పచ్చడి చేశారు, అలా అన్ని రకాలుగా చేశారు వాళ్ళు ఆ ఖమ్మంపాడులో. అలాంటి పరిస్థితి ఒక్కచోట కాదు, అన్ని రకాలుగా కూడా భయభ్రాంతుల్ని చేసి
ఓటు రానియకుండా చేద్దామనే ఆలోచన. కానీ పబ్లిక్ ఎవరో కూడా ఆగలేదు. 90% పోలింగ్ అయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమ కార్యక్రమం అందటం వల్ల లేడీస్ కూడా అందరూ కూడా ముందుకు వచ్చి ఓటేసి మరి అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే ప్రయత్నంలో మరి చూశారు ఈ పోలింగ్ శాతం. పల్నాడు జిల్లాలో కానీ మీ నియోజకవర్గంలో కానీ ఎప్పుడన్నా ఎంత అరాచకం జరిగిందా ఎలక్షన్ సందర్భంగా? మీకు ఇలాంటి పోలీస్ వ్యవస్థ ఇంత వైఫల్యం అనేది ఎప్పుడూ కూడా లేదు. ప్రతిపక్షంలో ఫోన్ చేసినా కూడా వచ్చి ఆ గొడవ ఆపటం, సహాయం చేసేవాళ్ళు. కానీ ఎంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ కూడా చూడలేదు. ఇన్ని ఎలక్షన్లో నేను కూడా ఒక 5-6 ఎలక్షన్లు చేశాను. ఈ 5-6 ఎలక్షన్లో మరి ఇంత దారుణమైన పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో ఉండగా కూడా ఎస్ఐ కానీ సిఐ కానీ మనకి పలికి ఎమ్మటే గొడవ జరుగుతుందంటే అక్కడికి రావడం జరిగేది. కానీ అసలు ఫోన్ ఎత్తపోవటం, రాకుండా వదిలేయటం అనేది ఈ ఎలక్షనే చూడటం జరిగింది. తెలుగుదేశం నాయకులు ఇప్పటికీ దాడులు చేస్తూనే ఉన్నారు. బయట నుంచి కిరాయికి రౌడీ షీటర్లను మాట్లాడుకుని బయట నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ తీసుకొచ్చి దాడులు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కావుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు 144 సెక్షన్ పెట్టారు. అసలు పోలీసు ఒక బూత్ దగ్గర ఒక హోంగార్డునో 4 బూతులు ఉంటే ఇద్దరినే ఒక హోంగార్డును ఒక కానిస్టేబుల్ని ఇచ్చారు. అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా మరి ఎలక్షన్ ఇట్లా ఎప్పుడూ చేయలేదు. మందే టోటల్గా 14 నియోజకవర్గాలు ఏపీలో సంఖ్యాత్మక నియోజకవర్గాలుగా ఇస్తే మంద కూడా దాంట్లో ఒకటే. మరి కనీసం బూత్ దగ్గర ఒక కానిస్టేబుల్ కూడా లేకుండా చేశారు. మరి దేనికి పెట్టారో మాకేం అర్థం కాలేదు. కొన్ని గ్రామాలు మరి సంఖ్యాత్మక విలేజ్లుగా పెట్టడం జరిగింది. కనీసం అక్కడ కానిస్టేబుల్ కూడా లేని పరిస్థితి. మరి ముందుగానే తీసుకొచ్చారు, ఫోర్స్ తీసుకొచ్చి రోజు కవాతు కొట్టించారు. మరి వాళ్ళంతా ఎటుపోయారో అర్థం కాదు. ఎంత ఘోరంగా ఉందంటే పోలీస్ వ్యవస్థ అంత ఘోరమైన వైఫల్యం చెందింది. మరి ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మీకు ఎలక్షన్ రోజు కానీ తర్వాత రోజు కానీ ఎక్కువ మంది పోలీసులు కనపడ్డారా, లేకపోతే బయట నుంచి వచ్చిన రౌడీ షీటర్లు ఇతర ప్రాంతాల వాళ్ళు కనపడ్డారా? అసలు బయటకు నియోజకవర్గాల్లో వచ్చి ఇక్కడ బూతుల్లో దూరుతున్నారంటే అసలు మీకేం సంబంధం, ఇక్కడికి ఎట్లా వచ్చారంటే వాళ్ళని కొడుతున్నారు ఏజెంట్లని. అంత దారుణమైన పరిస్థితులు చేయటం జరిగింది. మరి మేము కూడా అలర్ట్గా ఉండాల్సింది. మరి మేము ఇట్లా జరిగిద్ది, వ్యవస్థలో ఇట్లా పొడైపోతాయని, చంద్రబాబు ఇలా మేనేజ్ చేస్తాడని చెప్పి మాకు తెలియదు. మరి దీనివల్ల నష్టం అయితే ప్రజాస్వామ్యం అయితే కూని అయిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పూర్తిగా ఎలక్షన్ రోజుతో పాటు ఎలక్షన్ అయిన ఈ 2 రోజులు తెలుగుదేశం నాయకులు అరాచకం సృష్టించారు. పోలీసులు అయితే పూర్తిగా విఫలమయ్యారని కూడా మండిపడుతూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పెదకూరపాడు.